చంద్రశేఖరుడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చేస్తాడన్నాడు. యముడు ఒక ఫ్యాక్టర్ ఆఫ్ టైం. ఈశ్వరుడు కాలానికి అతీతుడు కనుక కాలం స్వరూపుడు యముడైతే అతనికి కూడా శాసకుడైన వాడు ఆయన. అందుకే జననం మరణం అనేది కాలం బట్టి ఆధారపడి ఉంటాయి. జననానికి ఒక డేటు, తర్వాత దానికి ఒక డేటు ఉన్నాయి కదండి. ఇక్కడ ఇది కాలస్వరూపం, ఈశ్వరుడు వాటికి అతీతుడు. అందుకే జనన మరణాలకు అతీతమైన అమృతత్వము ఆయన ఇవ్వగలడు. అందుకే చంద్రశేఖర అంటూ ఆయన ఆశ్రయించాడు. యముడిని నన్ను ఏం చేయగలడన్నాడు. కాలాతీతుడిని ఆశ్రయించిన వాడికి కాలం ఏం చేస్తుంది. అందుకే జనన మరణ రూపము కాలబద్ధము కనుక ఇంకా నేను కాలబద్ధుణ్ణి కాను అంటే నాకు జనన మరణాలు లేని స్థితి కూడా లభిస్తుందని దీనిలో మరొక భావం. అది వై యమః అంటే యముడు ఇంక నన్ను ఏం చేస్తాడు. కిం కరిష్యతి వై యమః అన్నారు ఇక్కడ. ఎందుకంటే చంద్రశేఖరమాశ్రయే ఏ సమయంలో ఏ పేరు గుర్తు రావాలో ఆ పేరు రావాలండి ఇక్కడ. దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడికి సంగీతం వచ్చు, వైద్యం వచ్చు. మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అని పిలిస్తే ఓ వీడికి ట్రీట్మెంట్ చేయాలనుకుంటారు. ఓ గానకోవిద అంటే వీడి దగ్గర పాడాలనుకుంటాడు, అవునా లేదా? అలాగే భగవంతుడి దగ్గర కూడా మన ప్రయోజనం బట్టి పేరు. ఆ సమయంలో మార్కండేయుడికి చంద్రశేఖర అని గుర్తొచ్చింది. చంద్రశేఖరుడైన దైవం ఈయనేనండి. అది మహానుభావుడు శ్రీనాథ మహాకవి ఒక మాట అంటాడు. ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగంబుల సవరించునెవ్వాడు సకల జగము ఏకతంబున నుండి సూక్ష్మేక్ష బుధుల్ యవ్వని కండ్రు హృత్పద్మ వీధి అట్టి శంభుండు సర్వలోకైక సాక్షి అని చెప్తాడు. అందుకే ఈశ్వర చంద్ర ఈ రెండు ఆయన దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఈశ్వర శబ్దం ఆయన వద్దే ఉంది, చంద్రలేఖ ఆయన వద్దే ఉన్నది. చంద్రలేఖ దాల్చడంలో అంతరార్థం ఏంటంటే చంద్రుడికి 15 కళలు మనందరికీ తెలుసు. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు, మళ్ళీ పాడ్యము నుంచి అమావాస్య వరకు. ఇవి వృద్ధి కళలు, అవి క్షయ కళలు, ఇవి మారే కళలు. ఈ మారే కళలు రావడానికి ఆధారం ఒక కళ ఉందండి, అది ఎప్పుడూ మారదు. దాన్ని షోడశీ కళ అంటారు ఇక్కడ. దీన్ని సదా కళ అంటారు, ధ్రువా కళ అంటారు ఇక్కడ. ఆ కళ ఆయన పెట్టుకున్నట్టు అక్కడ, అది ఎప్పుడు మారదు, అది శాశ్వతం. మిగిలినవి మారుతుంటాయి కానీ అది మారదు. ఆ కళ పెట్టుకున్నాడు అంటే శాశ్వతమైన అమృత కళ, చంద్రకళ అమృత కళ. ఆ కళ ప్రకాశిస్తుంది. అంటే మనం చూసే ఆకాశంలో నెలవంక కాదు అది.